మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాదాపూర్ సున్నం చెరువు ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కనీసం నోటీసులు ఇవ్వకుండా కూలుస్తున్నారని చెరువు ప్రాంతంలోని షెడ్ల వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే నిర్మాణాలు చేపట్టామని చెబుతున్నారు. చెరువులను ఆక్రమిస్తే ఎవరిని వదిలే ప్రసక్తే లేదని హైడ్రా అధికారులు వెల్లడిస్తున్నారు. సున్నం చెరువు కూల్చివేతలపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేయడంతో ఇప్పుడిప్పుడే ఇక్కడికి బాధితులు చేరుకుంటున్నారు. నిర్మాణాలను కూల్చవద్దు అని చెప్పేసి అటు ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారుల మీద అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు ముందస్తుగా టైం ఇవ్వడం లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి సార్, ఇప్పుడు ఈ నిర్మాణాల కూల్చివేతలు మీ బిల్డింగ్ ఇదంతా మాది లీగల్ అమ్మా. ఎల్ఆర్ఆర్ యూఎల్సీ అన్నీ ఉన్నాయి. అన్ని ఉన్నాక కూడా మాతో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉండే మేము అందరం తీసుకున్నాం, అయిపోయింది. ఒక్కరో టైం ఇవ్వకుండా కోట్ల రూపాయలు ఆస్తుంది దాంట్లో. అది టైం ఇవ్వకుండా అది స్కూల్స్ వేస్తే పద్ధతి వీళ్ళది. ఓవైసీ వీళ్ళకైనా మిత్రుడా, ఈ కాంగ్రెస్ పార్టీకి మిత్రుడా ఓవైసీ? ఆయన 18 అంతస్తుల బిల్డింగ్ కాలేజ్ ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, అక్కడ తీస్తలేడు. వాళ్ళకి దమ్ము లేదా? అంటే మేమే దొరికినాం చిన్నోళ్ళం. స్క్రీన్లో వచ్చేందుకు మేమే దొరికినామా? ఇది ఏం పద్ధతి అండి? ఇది ఏం గవర్నమెంట్? ఏంటి హైడ్రా? ఏంటి ఇది? మురికి గుంట. ఒక పీరియడ్ లో ఎన్టీ రామారావు సర్వే చేసి ఇది మురికి గుంప, ఇది మొత్తం ఫిలప్ చేసేసి బస్ డిపోయి అని చెప్పాడు. రోడ్లు పెద్ద లేవని బస్సులో వచ్చానికి ఇబ్బంది అని చెప్పి అది డ్రాప్ చేశారు. అసలు తీసుకొచ్చి తాగునీటి నీళ్లు ఖరాబ్ అవుతున్నాయని చెప్పి అట్లా కూడా ఏం లేదు. దొంగల్లా కొడుతున్నా సార్. ఇలా ఏంటి ఆదివారము దొంగల్లా ఎందుకు కొడుతున్నా? నోటీస్ ఇచ్చి కొట్టండి. దమ్ముంటే నోటీస్ ఇచ్చి కొట్టండి అండి. ఎందుకు దొంగల్లా కొడుతున్నారు? మీరు ఇక్కడ 2012 నుంచి ఉన్నాను. నేను ప్లాట్ కొన్నానండి. అది కొని నేను అక్కడ సైట్ కట్టినాను. 2012 నుంచి ఉన్నాను. నా దగ్గర యూఎల్సీ ఉన్నది, ఎల్ఆర్ఎస్ ఉన్నది, రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉన్నది, ప్లస్ ట్యాక్స్ కూడా కడుతున్నా. దీనికి అని కడుతున్నా. మళ్ళీ నోటీస్ వేయలేకపోతే మనకి నోటీస్ వేయలేకపోతే 2 hours టైం ఇస్తే మనం ఖాళీ చేసుకున్నాం. మన ఓన్లీ సమాన్ పోతాయి కదా. అధికారులు ఎఫ్టీఎల్ కి సంబంధించినటువంటి పరిధిలో కాదండి, నోటీస్ ఇచ్చి కొట్టాలా? ఎఫ్టీఎల్ ఓకే, మీరు కార్యవాహి చేసుకోండి. నోటీస్ ఇవ్వండి, టైం ఇవ్వండి. దానికి మేము కూడా ఫైట్ చేస్తాం. 2013లోనే సర్వే చేసాము, హద్దుల్ని కూడా సంబంధించి ఫిట్ చేసాము అని చెప్తున్నారు. వాస్తవమేనా? అది హద్దులో రాంగ్. అది రాంగ్ చేశారు. యాక్చువల్ ఉన్నది హద్దులో ఈ పక్క. అది ఇట్లా మారిపోయారు. గవర్నమెంట్ మారితే హద్దులో కూడా మారుతున్నాయి. అది ఎవరు గవర్నమెంట్ వస్తే అట్లా వాళ్ళ ఇష్టం ప్రకారం హద్దులో మారుతున్నారు. అట్లా క్లియర్ అయినాయి. అది కూడా గవర్నమెంట్దే కదా. ఎల్ఆర్ఎస్ యూఎస్సీ క్లియర్ అంటే గవర్నమెంట్దే కదా, మందే కాదు కదా. మళ్ళీ ఎట్లా ఉంటాయి? ఇది ఎల్ఆర్ఎస్ అట్లా క్లియర్ చేసిన ఆయన అట్లా కాదు సార్. జరిగింది. ఇప్పుడు మనకి కొంచెం టైం ఇస్తే 2 hours లో ఉన్నాయి. సమాన్ తీసుకుని మన అప్పు ఉన్నాయి మొత్తం. మేము కట్టాలి కదా మార్కెట్ డబ్బులు. మాకు నోటీస్ ఇవ్వండి, టైం ఇవ్వండి. ఏమున్నాయి సార్ ఇప్పుడు దానికి సంబంధించి? ఏం షెడ్లను ఏర్పాటు చేశారు? ఏమున్నాయి అందులో? ఓన్లీ ప్లంబింగ్ సామాన్. మా బిజినెస్ మొత్తం ప్లంబింగ్ సంబంధించాము. ప్లంబింగ్ సామాన్ మొత్తం ఎంతవరకు ఉంటుంది అండి? 5 కోట్లు ఉంటుంది. 5 కోట్ల దాకా స్టాక్ ఉంటాయి మొత్తం అండి. మొత్తం మేము దొంగలు ఏం చేస్తాం, వ్యాపారం చేస్తున్నాం, ట్యాక్స్ కడతాం, అన్నీ ఉన్నాయి. అయితే హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు నోటీసులు ఇచ్చి మాకు కొంత టైం కానీ ఇచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా మేమే ఖాళీ చేస్తుండే, కానీ ఎలాంటి ముందస్తు నోటీసులు కానీ ఏమీ లేకుండా వచ్చి ఇక్కడ కూల్చివేస్తున్నారు. దాదాపు దీనికి సంబంధించి 5 కోట్ల వరకు ప్రాపర్టీ, 5 కోట్ల వరకు లోపల అటు వీళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్ కి సంబంధించినటువంటి ఫర్నిచర్ ఉంది, అదంతా కూడా ధ్వంసమైపోయింది. కనీసం టైం ఇస్తే బాగుండు అని చెప్పేసి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు పోలీసులు అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరుగా బాధితులు ఇక్కడికి రావడంతో కొంతమేరకు అయితే మాత్రం ఇటు హైడ్రా అధికారులకు అదేవిధంగా పోలీసులకి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి మధ్య కొంతవరకు తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. కూల్చివేతలు ఆపండి అంటూ వాళ్ళైతే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సడన్ గా వచ్చి ఇలా కూల్చివేతలు చేయడం వల్ల మేము ఎక్కడికి వెళ్ళాలి అంటూ కొంతమేరకు అయితే మాత్రము వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ఇక్కడ మీ ప్రాపర్టీస్ ఉన్నాయా? ఏమి లేవు మేడం. మాది ఏం లేదు, బతకనికి వచ్చినాం అంతే. నాది పరిగి, నా పరిగి మండలం పరిగి నాది. ఊరేమో గడిచేపురం అని పక్కన ఊరు ఉంటది ఒకటి. సార్ లేబర్ పని చేస్తామమ్మా, లేబర్ పని చేస్తాం. సైట్ లో మీరే చేస్తున్నారా? ఏ సైట్ లో అమ్మా? ఆ సైట్ కాదు నాది, గుడిచా కట్టుకొని బతుకుతున్నా మేడం నేను.
గుడిసె కట్టుకొని ఆ గుడిసె బతుకుతున్నాను, దానికి 3,000 కడుతున్నాను, నేను నెలకు 3,000 కడుతున్నా. ఉట్టిగా పుణ్యానికి ఏమి ఉంటలేను. భూమికి కడుతున్నా. ఆ భూమి ఎవరిది అని నాకు గుణం తెలియదు. వాళ్ళు వచ్చి అడుగుతారు, ఇచ్చేస్తాం మేడం అంతే. మేము పేదోళ్ళము. మీరు సడన్ గా వచ్చి ఇట్లా చెప్తే మేము ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఈ వానాకాలం ఎక్కడ పోవాలి? ఒక 5 రోజులన్నా, ఒక 10 రోజులన్నా టైం ఇస్తే మేము ఏంటన్నా బతుకుతాం కదా. అయితే ఇక్కడికి సంబంధించినటువంటి FTL బఫర్ జోన్లో సంబంధించినటువంటి ఏవైతే చిన్న గుడిసెలు నిర్మించినా కూడా వాటికి సంబంధించి అయితే మాత్రము ఖాళీ చేయండి అని చెప్తున్నారు. వాటిని ఎక్కడ కూడా కూలగొట్టినటువంటి పరిస్థితి లేదు. కేవలము పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి వాటిని అయితే మాత్రం హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం కదా, ఈ రోడ్డు మొత్తం ప్యాక్ అయిపోయింది. అటు ఈ కూలగొట్టడం ఏదైతే ఉందో దాన్ని చూడడానికి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. చుట్టూ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా చూడడానికి చాలా మంది ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి అయితే మాత్రం హైడ్రా కూల్చివేతలు అనేది ఈ సున్నం చెరువు ఏదైతే ఉందో ఈ సున్నం చెరువులో ఉన్నటువంటి అన్నిటినీ కూడా అధికారులు కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు జేసీబీల సహాయంతో ఇక్కడ నిర్మించినటువంటి చిన్న చిన్న షెడ్స్ ఏవైతే ఉన్నాయో చిన్న షెడ్లను కూడా వీళ్ళు వ్యాపార సముదాయాలుగా అయితే మాత్రం వీటిని మార్చారు. ఏదైతే బిజినెస్ కోసము ఇంటి ఫర్నిచర్ కావచ్చు, అదేవిధంగా కొన్ని సామాన్లు ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా ఈ మార్వాడీస్ ఇక్కడ షెడ్లను నిర్మించి వాటిలో సామాన్లు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్ లో చూస్తే ఆ షెడ్ లో ఉన్నటువంటి అంతా ఫర్నిచర్ ఉన్నప్పటికీ కూడా అధికారులు అయితే మాత్రం వాటిని కూలగొట్టినటువంటి పరిస్థితి అయితే మాత్రం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. మొత్తానికైతే మాత్రం హైడ్రా ఒక్కసారిగా కూల్చివేతను ముమ్మరం చేయడంతో స్థానికంగా నిర్మాణాలు చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత టైం ఇచ్చుంటే బాగుండని చెప్తున్నారు. కానీ అధికారులు మాత్రము అక్రమ నిర్మాణం కట్టడం అని తెలిస్తే మాత్రం వాటిని కూలగొట్టే తీర్థమని చెప్తున్నారు. ఇప్పటికే 500 గజాల్లో నిర్మించినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి బుల్డోజర్ సహాయంతో వాటిని కూలగొట్టడం వల్ల దాని మీద ఉన్నటువంటి స్లాబ్ ఒక్కసారిగా అయితే మాత్రము కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. మొత్తానికి హైడ్రా కూల్చివేతలతో అటు స్థానికంగా నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం వరకు కూడా ఈ హైడ్రా సున్నం చెరువులో నిర్మించినటువంటి నిర్మాణాలన్నిటినీ కూడా కూలగొట్టడానికి రంగం సిద్ధం చేసుకుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం హైదరాబాద్ లోని దాదాపు 10 వివిధ ప్రాంతాల్లో బుల్డోజర్ సహాయంతో కూల్చివేతలను హైడ్రా ముమ్మరం చేసింది. కెమెరామెన్ హరీష్ తో సుజాత.